నక్సల్బరీ రైతాంగ నేతలు కాన్వాయ్ చటర్జీ, చారు మంజుదార్ల ఆశయ సాధనలో 50 ఏళ్లుగా కొనసాగుతున్న ప్రజాయుద్ధంలో వేలాది మంది నేల కొరిగిన సందర్భంలో ఈ నెల 28 నుండి ఆగస్టు 3 వరకు తలపెట్టిన అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను ఘనంగా జరపాల్సిందిగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ నుండి రాష్ట్ర కమిటీల నుండి ప్రకటనలు విడుదల చేశారు. కానీ విని ఎరగని రీతిలో ఆపరేషన్ ఖగార్ పేరిట ప్రజాయుద్ధంపై పాశావిక దాడులు కొనసాగుతున్న సమయంలో ఈసారి వారోత్సవాలు జరుపుకుంటున్నామన్నారు. మడకం సుజన్ సింగ్ మొదలుకొని అన్ని సంతోష్ అలియాస్ సాగర్, చీమల నరసయ్య అలియాస్ జోగన్న సహా సుమారు 200 మంది పార్టీని కోల్పోయిందని గుర్తు చేశారు. అత్యంత క్రూరంగా దాడి జరుగుతున్న సమయంలో ఈ వేడుకలను జరుపుకుంటున్నామని తెలిపారు. అమరవీరుల సాధన కోసం జరుగుతున్న ప్రజాయుద్ధం విజయవంతం చేసేందుకు పోరాటే తేజంతో ముందుకు సాగుదామని, అలాగే ఆపరేషన్ కు ఎదురు నిలుద్దామని అమరవీరుల సాక్షిగా మావోయిస్టు పార్టీ నాయకత్వం పిలుపునిచ్చింది. వారు పంపిన లేఖను యథాతథంగా చదువుతున్నాం. జూలై 28 నుండి ఆగస్టు 3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను ఘనంగా జరుపుకుందాం. నక్సల్బరీ ప్రజాయుద్ధ బాటే దేశ విముక్తికి మార్గమని ఎలుగెత్తి చాటుదాం. ప్రజలపై కొనసాగుతున్న విప్లవ ప్రతిఘాతక ఖగార్ ఆపరేషన్ను ప్రజా ఉద్యమాల ద్వారా ఓడిద్దాం. ప్రియమైన ప్రజలారా, మన దేశంలో మహత్తర నక్సల్బరీ సాయుధ రైతాంగ తిరుగుబాటు నుండి మొదలుకొని నేటి వరకు నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం దీర్ఘకాల ప్రజాయుద్ధం గత 50 సంవత్సరాలుగా కొనసాగుతుంది. విప్లవోద్యమ పురోగమన కార్యక్రమంలో భారత విప్లవ మార్గదర్శకులు కామ్రేడ్ చారు మంజుదార్ 1972 జూలై 28న, కామ్రేడ్ కాన్వాయ్ చటర్జీ 1982 జూలై 18న అమరులయ్యారు. ఈ ఇద్దరు నాయకులు సాయుధ పోరాటాన్ని, ప్రజాయుద్ధాన్ని దేశ రాజకీయ ఎజెండా మీదకి తెచ్చారు. ఆనాటి నుండి వారు చూపిన దీర్ఘకాలిక సాయుధ పోరాట మార్గంలో మన దేశంలో విప్లవోద్యమం పురోగమిస్తూ వస్తుంది. ఈ పురోగమన కార్యక్రమంలో కేంద్ర కమిటీ, పోలిట్ బ్యూరో నుండి సాధారణ పీడిత ప్రజల వరకు వెనవేల మంది మన ప్రియతమ కామ్రేడ్స్, వీరయోధులు, వీరవనితలు, అనేక మంది పీడిత ప్రజలు తమ నులువెచ్చని నెత్తురు దారపోసి ప్రాణాలు అర్పించారు. మన దేశంలో గత సంవత్సర కాలంలో 194 మంది కామ్రేడ్స్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మావోయిస్టు పార్టీని నిర్మూలించడానికి రకరకాల పేర్లతో కొనసాగిస్తున్న విప్లవ ప్రతిఘూతక సూరజ్ కుండ్ ఖగార్ దాడులను ఎదుర్కోవడంలో విరోచితంగా త్యాగనీరతతో పోరాడుతూ అమరత్వం పొందారు. వీరి మహోన్నత త్యాగాల స్ఫూర్తితో వారి ఆశయ సాధనకు పునరంకితమవ్వడానికి జూలై 28న అమరవీరుల దాడుల మధ్య సంస్మరణ వారాన్ని ప్రతి ఏటా జరుపుకుంటున్న విషయం ప్రజలందరికీ తెలిసిందే. అయితే ఈ ఏడు మన దేశంలో బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏకమై అత్యంత క్రూరమైన ఖగార్ ఆపరేషన్ను కొనసాగిస్తున్న దాడుల మధ్య జరుపుకుంటున్నాం. అత్యున్నత త్యాగాలు చేసి అసూలు బాసి అమరులందరికీ, వీర యోధులకు, వీర వనితలందరికీ మన పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ వినమ్రంగా జోహార్లు అర్పిస్తుంది. సామ్రాజ్యవాదుల కార్పొరేట్ల ప్రయోజనాల కోసం పీడిత ప్రజలను, సహజ వనరులను తమ ఇష్టసారంగా లూటీ చేసేందుకు మోడీ నాయకత్వంలోని బీజేపీ నవభారత్, వికసిత్ భారత్ నిర్మాణం పేరుతో 2047 వరకు దేశాన్ని బ్రాహ్మణీయ హిందూ రాజ్యం నిర్మించే లక్ష్యంతో సామ్రాజ్యవాదుల, దళారి పాలకుల ఎజెండాను దూకుడుగా ముందుకు తీసుకుపోతుంది. విదేశీ పెట్టుబడులు దేశంలోకి స్వేచ్ఛగా చొచ్చుకొచ్చేలా నిబంధనలను సరళతరం చేసింది. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా ప్రచారంతో సామ్రాజ్యవాద పెట్టుబడులకు ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంది. భారతదేశంలో గుత్త పెట్టుబడికి లాభాలు సమకూరుస్తానని సామ్రాజ్యవాదులకు మోడీ వాగ్దానం చేశాడు. అందుకు భారతదేశంలో ఉన్న అపార వనరులను, చౌకశ్రమను, మార్కెట్ను యథేచ్ఛగా కొల్లగొట్టడానికి సామ్రాజ్యవాదులతో, దళారి నిరంకుశ బడా బూర్జువాలతో, ఆదాని, అంబానీలతో అనేక ఒప్పందాలు చేసుకున్నారు. దేశ సంపదలను దోచుకునేలా నిబంధనలను, చట్టాలను సవరిస్తున్నారు. అందులో భాగంగా 100కు పైగా చట్ట సవరణలు చేశారు. ప్రజలు, నీళ్లు, నిధులు, నియామకాలు, ఎన్కౌంటర్లు లేని ప్రజాస్వామిక తెలంగాణ కొరకు దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న తెలంగాణలో నేడు కనీసం ప్రజాస్వామిక హక్కులు కూడా కరువయ్యాయి. తెలంగాణ ప్రజలను నయా వంచనకు గురి చేసిన బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని ప్రజలు కూల్చివేసి బుద్ధి చెప్పారు. 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యమని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 6 నెలలు గడవకుండానే ప్రజా సమస్యలపై, అవినీతిపై, అక్రమాలపై, బ్రాహ్మణీయ హిందుత్వ మతోన్మాదంపై పోరాడుతున్న వారిపై, ప్రభుత్వ నియంతృత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రగతిశీల ప్రజాస్వామిక లౌకిక శక్తులపై దాడులు చేస్తున్నారు. సభలు, సమావేశాలు నిర్వహించకుండా నిషేధ ఆజ్ఞలు విధిస్తున్నారు. మావోయిస్టు పార్టీని నిర్మూలించడానికి
కేంద్ర ప్రభుత్వంతో చేతులు కలిపి ఎన్కౌంటర్లకు పాల్పడుతున్నారు. అమాయక ప్రజలను మావోయిస్టులకు సహకరిస్తున్నారనే పేరుతో అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని మావోయిస్టు పార్టీ తన లేఖలో వెల్లడించింది. బ్రాహ్మణీయ హిందుత్వ రాజ్య నిర్మాణానికి సామ్రాజ్యవాదుల, కార్పొరేట్ల, దళారి పాలకుల దోపిడీ విధానాలకు అడ్డంకిగా మారిన మావోయిస్టు పార్టీని నిర్మూలించడానికి అనేక పథకాలను రూపొందించారు. గత దశాబ్ద కాలానికి పైగా భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు పార్టీని దేశ అంతరంగిక భద్రకు పెను ప్రమాదంగా భావిస్తూ వచ్చిన నరేంద్ర మోడీ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి మావోయిస్టు పార్టీని సమూలంగా నిర్మూలించే దుష్ట లక్ష్యంతో రకరకాల పేర్లతో విప్లవ ప్రతిఘాతక వ్యూహాత్మక దాడులను కొనసాగిస్తున్నారు. 2017లో సమాధాన్, 2022లో సూరజ్ కుండ్ విప్లవ ప్రతిఘాతుక వ్యూహాత్మక దాడి పథకాలను మన పార్టీ నాయకత్వంలో PLGA విప్లవ ప్రజానికం చేసిన రాజకీయ, నిర్మాణ, పోరాట కృషి, గెరిల్లా యుద్ధ ప్రతిఘటన చర్యల ఫలితంగా పాలక వర్గాల దుష్ట లక్ష్యం విఫలమైంది. కనుక సూరజ్ కుండ్ వ్యూహాత్మక పథకం కొనసాగింపుగా 2024 జనవరి నుండి నూతనంగా ఖగార్ ఆపరేషన్ను కొనసాగిస్తూ 3 సంవత్సరాలలో మావోయిస్టు రహిత భారత్ను నిర్మిస్తామంటూ మునుపెన్నడూ లేని విధంగా అత్యంత క్రూరమైన నరసంహార ఖగార్ దాడిని తీవ్రతరం చేశాయి. అధికారంలో ఉన్న బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు సంఘం పరివార్ శక్తులు పేట్రేగిపోయి హిందుత్వ ఫాసిజాన్ని రెచ్చగొడుతూ భారత్ మాతాకి జై, బారాకూని మాఫీ అంటూ అస్తిత్వం కోసం పోరాడుతున్న దళితులపై, ఆదివాసులపై, ముస్లింలపై, క్రిస్టియన్లపై దాడులు చేస్తూ హత్యలు, అత్యాచారాలు చేస్తున్నారు. అంతేకాదు దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాలన్నింటిలో ఫాసిజం రాజ్యమేలుతుంది. ఎన్నటికంటే కూడా నేడు దేశం తీవ్ర విపత్తర పరిస్థితులను ఎదుర్కొంటుంది. విప్లవోద్యమాలను అణిచివేయడంలోనూ గత ప్రభుత్వాల కంటే అత్యంత క్రూరంగానూ, అమానుషంగానూ వ్యవహరిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫాసిస్ట్ పాలనను కొనసాగిస్తూ దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెడుతున్నారు. ప్రగతిశీల ప్రజాస్వామిక లౌకిక శక్తులపై, హేతువాదులపై కలాందారి మావోయిస్టులంటూ, అర్బన్ మావోయిస్టులంటూ కక్షగట్టి దాడులు చేస్తుంది. ప్రతి బడ్జెట్లోనూ రక్షణ శాఖ, పోలీస్ శాఖలకు విపరీతంగా నిధులు కేటాయిస్తున్నాయి. ఆయుధాలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ సాయుధ బలగాలను మరింత క్రూరమైన అణిచివేత యంత్రాంగాలకు రూపొందించి దేశ ప్రజలపై యుద్ధానికి దిగింది. దేశవ్యాప్తంగా జాతి విముక్తి పోరాటాలను, విప్లవోద్యమాలను అణిచివేయడానికి 3 కిలోమీటర్లకు ఒక పోలీస్ క్యాంపు వేస్తున్నారు. ఉద్యమ ప్రాంతాలతో డ్రోన్లతో సర్వే చేస్తూ, డ్రోన్లతో, హెలికాప్టర్లతో గ్రామాలపై, సాధారణ ప్రజలపై బాంబులు వేస్తున్నారు. సమాచార ఆధారంగా వేలాది బలగాలను మోహరించి వలయాలుగా చుట్టుముట్టి నిర్ణయాత్మక దాడులు చేస్తున్నారు. సాధారణ ప్రజలను పట్టుకొని హత్యలు చేసి ఎన్కౌంటర్లుగా చిత్రీకరిస్తున్నారు. ఇప్పుడు కేంద్రంలో కొత్తగా ఏర్పడిన నరేంద్ర మోడీ 3.0 ప్రభుత్వ దోపిడీ అణిచివేతలను మరింత పెంచింది. ఇంతటి అమానవీయంగా మానవ సంహారం దృష్టిస్తున్న ఖగార్ ఆపరేషన్ దాడులను విఫలం చేయడానికి శత్రువు మూకలతో విరోచితంగా పోరాడుతూ ఈ సంవత్సరం అమరులైన వీరపుత్రికలను, పుత్రులను స్మరించుకుందామని మావోయిస్టు పార్టీ తన లేఖలో పేర్కొన్నారు. కొమరం భీం మంచిర్యాల డివిజన్ కమిటీ సభ్యులు కామ్రేడ్ వర్గేష్ DVCM, కామ్రేడ్ మంగు DVCM, కామ్రేడ్ రాజు PM, కామ్రేడ్ బుద్రాం PMలు మంచిర్యాల జిల్లాలోని ప్రజలను కలిసి వస్తుండగా మార్చి 19న గడ్చిరోలి జిల్లా C60 కమాండో పోలీసులు అన్నంలో విషమిచ్చి పట్టుకుని కోళ్లమార్క వద్ద కాల్చి చంపారు. పిట్టపాడ వద్ద గ్రే హౌన్స్ పోలీసులు చేసిన దొంగచాటు కాల్పుల్లో కామ్రేడ్ సాగర్ CRC2 కంపెనీ కమాండర్, కామ్రేడ్ మణిరామ్ PPC, కామ్రేడ్ లక్ష్మణ్ PMలు అమరులయ్యారు. ఏప్రిల్ 16న కల్పర్ అపాటోలా ఎన్కౌంటర్లో కామ్రేడ్ సిరిసిల్ల సుధాకర్ DVCM, కామ్రేడ్ రజిత ACMలతో పాటు 29 మంది, ఏప్రిల్ 30న కాకూర్ ఎన్కౌంటర్ కామ్రేడ్ జోగన్న, కామ్రేడ్ వినయ్ సీనియర్ C10 సభ్యులతో పాటు 10 మంది అమరులయ్యారు. కస్తూరిపాట్ కామ్రేడ్ పాలి విప్లవ మహిళా సంఘం అనారోగ్యంతో అమరులయ్యారు. సెప్టెంబర్ 23న ప్రమాదవశాత్తు నదిలో మునిగి కామ్రేడ్ దామాదాదా MMC ఇన్ఛార్జ్ అమరుడయ్యాడు. ధర్మారం క్యాంపుపై PLGA చేసిన సాహసోపేత రైడ్లో విరోచితంగా పోరాడుతూ కామ్రేడ్ దేవాల్ CYPCM, కామ్రేడ్ విక్రమ్ PM, కామ్రేడ్ దేవా మిలీషియా సభ్యుడు అమరుడయ్యాడు. 2023 డిసెంబర్లో బీజాపూర్ జిల్లా బాందేపార గ్రామం వద్ద పోలీసులు చేసిన కాల్పుల్లో కామ్రేడ్ నాగేష్ పశ్చిమ బస్తర్ DVCM అమరుడయ్యాడు. ఈ సంవత్సర కాలంలో దేశవ్యాప్తంగా 194 మందికి పైగా కామ్రేడ్స్ ప్రజలు ప్రాణాలర్పించారు. భారతదేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవ విజయానికై తమ అమూల్యమైన ప్రాణాలు అర్పించిన అమరుల స్మృతిలో జూలై 28 నుండి ఆగస్టు 3 వరకు సంస్మరణ వారాన్ని పాటిస్తూ ఉద్యమ ప్రాంతంలో స్ఫూర్తిదాయకంగా జరపండి.
ఈ స్మారక వారం సందర్భంగా ప్రజలను పెద్ద ఎత్తున కదిలిద్దాం. అందుబాటులో ఉన్న అన్ని సాధనాలను వీలైనంత విస్తృతంగా ఉపయోగించుకుంటూ పార్టీ శ్రేణులలో, PLGA బలగాలలో, గ్రామాలలో అమరవీరుల గొప్ప త్యాగాలను, ఆదర్శాలను పెద్ద ఎత్తున ప్రచారం చేయండి అని మావోయిస్టు పార్టీ తన లేఖలో వివరించారు. అవకాశం ఉన్న గ్రామాలలో, బస్తీలలో, కాలనీలో అమరవీరుల స్తూపాన్ని నిర్మించండి. పోస్టర్లు, కరపత్రాలు, బ్యానర్లు, పత్రికా ప్రకటన రూపాలలో అమరుల ఆదర్శాలను ఎత్తిపట్టండి. ప్రతి గ్రామంలో, తండాలలో, గూడాలలో, బస్తీలలో, కాలనీలో, కంపెనీలలో, కార్ఖానాల్లో, పని స్థలాల్లో సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించండి. ప్రజలను పెద్ద ఎత్తున సమీకరించడం ద్వారా ప్రజలలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించండి. అమరుల త్యాగాలు, ధైర్య సాహసాలు, దృఢ సంకల్పం, ఆదర్శాలను స్మరించుకుంటూ వాటిని అలవరుచుకుంటూ నూతన ప్రజాస్వామిక భారత నిర్మాణానికై వారి మార్గాన్ని అనుసరించేలా ప్రజల్ని ఉత్తేజపరుద్దాం. అమరుల బాటలో ముందుకు సాగుదాం. అమరవీరులకు మనం ఇవ్వగలిగిన నిజమైన నివాళి ఇదే అని మావోయిస్టు పార్టీ తన లేఖలో పేర్కొన్నారు. మన కామ్రేడ్స్ ఎందరో ప్రజల కోసం తమ ప్రాణాలను అర్పించారు. మరెందరో మునుముందు అర్పిస్తారు. ఎందుకంటే భారత విప్లవం మూల్యం చెల్లించకుండా విజయం సాధించడం కల్లా. వీరుల ప్రాణత్యాగం మరణాన్ని జయించిన సామ్రాజ్యవాద శక్తుల్ని తుదముట్టించే మానవులను సృష్టిస్తుంది. వారే సుందరమైన నవీన భారతాన్ని నిస్వార్థంగా నిర్మిస్తారు. ప్రపంచ మానవాళికి గొప్ప ఆశను కల్పించే దేశాన్ని సృష్టిస్తారు. శత్రువు మనల్ని హతమార్చడం ద్వారా విప్లవ శక్తుల్ని ఎన్నటికీ బలహీనపరచకపోగా విప్లవం నిర్విఘ్నంగా, నిరాటకంగా దేశాన్ని ఊగించి శాసిస్తుంది. కామ్రేడ్ చారు మంజుదార్. మావోయిస్టు పార్టీ తన లేఖలో పేర్కొన్న నినాదాలు: జూలై 28 నుండి ఆగస్టు 3 వరకు గ్రామ గ్రామాన సంస్మరణ సభలు జరపండి. అమరవీరుల విలువలను, ఆదర్శాలను, త్యాగాలను, సాహసాన్ని, అంకిత భావాన్ని, నిబద్ధతను అలవర్చుకుందాం, ఎత్తిపడదాం. అమరవీరుల ఆశయాల వెలుగులో ప్రజాయుద్ధాన్ని తీవ్రతరం చేద్దాం. నక్సల్బరీ ప్రజాయుద్ధ బాటే దేశ విముక్తికి మార్గమని వెలుగెత్తి చాటుదాం. అమరవీరుల నెత్తుటి పతాకను సమున్నతంగా ఎత్తిపడదాం. మార్కిజం, లెనినిజం, మావోయిజం వర్ధిల్లాలి. నూతన ప్రజాస్వామిక విప్లవం వర్ధిల్లాలి. భారత కమ్యూనిస్టు పార్టీ, మావోయిస్టు వర్ధిల్లాలి. వేల వేల అమరుల ప్రజల కోసం తమ ప్రాణాల్ని విరోచితంగా అర్పించారు. వాళ్ల పతాకను సమున్నతంగా ఎత్తిపట్టి వాళ్ల నెత్తుడితో ఎరుపెక్కిన దారిలో మునుముందుకు కవాతు చేద్దాం. మావోయిస్టు పార్టీ. విప్లవాభివందనాలతో తెలంగాణ రాష్ట్ర కమిటీ, TSC, భారత కమ్యూనిస్టు పార్టీ, మావోయిస్టు. వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు, వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు. వీరులారా వీరులారా రాడికల్లా సూరులారా, వీరులారా వీరులారా రాడికల్లా సూరులారా, రాడికల్లా సూరులారా రైతు కూలి బిడ్డలారా, రాడికల్లా సూరులారా రైతు కూలి బిడ్డలారా. ఒక్కరొక్కరే ఒరిగిపోయి సుక్కలల్లో కలిసినారా, ఒక్కరొక్కరు ఒరిగిపోయి సుక్కలల్లో కలిసినారు. ఏ దిక్కులేనుల్లాకో మా బిడ్డలు మీరు దిక్కు చూపే సుక్కలయ్యురా, మా బిడ్డలు మీరు ఏ దిక్కులేనుల్లాకో మా బిడ్డలు మీరు దిక్కు చూపే సుక్కలయ్యురా, మా బిడ్డలు. కావు కావని కాకులరిసితే తలుపు తెరిసి పలుకరిస్తాం, కావు కావని కాకులరిసితే తలుపు తెరిసి పలకరిస్తాం. ఎవరొస్తారో చెప్పు మాని ఎదురు చూస్తూ కూర్చుంటాం, ఎవరొస్తారో చెప్పు మాని ఎదురు చూస్తూ నిలుచుంటాం. మీరు కాకమ్మాలై వస్తారా మా బిడ్డలు, మా కడుపు తీపి తీర్చిపోతారా మా బిడ్డలు. మీరు కాకమ్మాలై వస్తారా మా బిడ్డలు, మా కడుపు తీపి తీర్చిపోతారా మా బిడ్డలు. ఇంటి ముంగటి పెరడులోన మొక్క సేరై మేము గుడతాం, ఇంటి ముంగటి పెరడులోన మొక్క సేరై మేము గుడతాం. ఒంటి కాలు మీద నిలిసి కొడుకు నిమ్మని వ్రతం పడతాం, ఒంటి కాలు మీద నిలిసి కొడుకు నిమ్మని వ్రతం పడతాం. మొక్క కంకులయ్యి పుడతారా మా బిడ్డలు, కంకలల్లో బిడ్డలవుతారా మా బిడ్డలు. మొక్క కంకులయ్యి పుడతారా మా బిడ్డలు, మా సంకలల్లో బిడ్డలవుతారా మా బిడ్డలు. దసరా పండుగ దగ్గరుంది ప్రతి వాళ్ళు గుట్టరాని, దసరా పండుగ దగ్గరుంది ప్రతి వాళ్ళు గుట్టరాని. తమ్మునికి ప్యాంటు తెస్తాం, నీకు షర్టు తెస్తాం అంటే
తినకపోతివి ఏది వద్దని చిత్తు చేతివి అలిగి అన్నం తినకపోతివి తెల్ల ప్యాంటు ఎర్ర షర్టు తెచ్చి కుట్టి పెట్టినాము తెల్ల ప్యాంటు ఎర్ర షర్టు తెచ్చి కుట్టి పెట్టినాము మీరు పాల పిట్టై చూసిపోతారా మా బిడ్డలు చెమ్మి ఆకై కలిసిపోతారా మా బిడ్డలు మీరు పాల పిట్టై చూసిపోతారా మా బిడ్డలు మీరు చెమ్మి ఆకై కలిసిపోతారా మా బిడ్డలు కట్టిన ఆ తెల్ల ఆవును కంటి పాపల చూసుకుంటాం కట్టిన తెల్ల ఆవును కంటి పాపల చూసుకుంటాం పచ్చి గడ్డి పిండి పెట్టి ప్రాణమోలే పెంచుకుంటాం పచ్చి గడ్డి పిండి పెట్టి ప్రాణమోలే పెంచుకుంటాం పురిటి నప్పులు దానికొస్తే కాపలుండి కాన్పు చేస్తాం పురిటి నప్పులు దానికొస్తే కాపలుండి కాన్పు చేస్తాం తల్లి లేగను నాకుతుంటే తల్లి లేగను నాకుతుంటే తల్లి ప్రేమలు గుర్తుకొచ్చే తల్లి లాగను నాకుతుంటే తల్లి ప్రేమ గుర్తుకొచ్చు మీరు పురిటి నొప్పులయ్యి వస్తారా మా బిడ్డలు మళ్ళీ జన్మై మాకే పుడతారా మా బిడ్డలు మీరు పురిటి నొప్పులయ్యి వస్తారా మా బిడ్డలు మీరు మళ్ళీ జన్మై మాకే పుడతారా మా బిడ్డలు తలుపు బల్లెం తప్పుడైతే కంటి రెప్పలు తెరుచుకున్నాయి తలుపు బల్లెం తప్పుడైతే కంటి రెప్పలు తెరుచుకున్నాయి ఎవరో పోయి ఇంట్లోకి వచ్చి పిలిచినట్టు వలికిడై ఎవరో పోయి ఇంట్లోకి పిలిచినట్టు వలికిడాయే అయ్యన్నకు చెప్పకుండా మీ వంతు అన్నం దాపెట్టి అయ్యన్నకు చెప్పకుండా వంతు అన్నం దాపెట్టి తిట్టి దరువగ దగ్గరేసి ఒల్లెము బేడెము వేయలేము తిట్టి దరువగ దగ్గరేసి ఒల్లెము బేడెము వేయలేము అడుగులయ్యి వస్తారా మా బిడ్డలు మూతలాడిపోతారా మా బిడ్డలు మీరు పిల్లి అడుగులయ్యి వస్తారా మా బిడ్డలు దాగుల మూతలాడిపోతారా మా బిడ్డలు తల్లి లేని కుక్క పిల్లను పెంచి సాది పెద్ద చేస్తాం తల్లి లేని కుక్క పిల్లను పెంచి సాది పెద్ద చేస్తాం మీ వంతు పువ్వ మరవకుండా దాని వంతు దాని కెడతాం మీ వంతు పువ్వ మరవకుండా దాని వంతు దాని కెడతాం మీరు కుక్క పిల్ల సేతులవుతారా మా బిడ్డలు మాకు సేకండు ఇచ్చిపోతారా మా బిడ్డలు మీరు కుక్క పిల్ల సేతులవుతారా మా బిడ్డలు మాకు సేకండు ఇచ్చిపోతారా మా బిడ్డలు ఊర పిచ్చుక చెంతకొస్తే కూడు కట్టుకొని ఊర పిచ్చుక చెంత వస్తే గూడు కట్టుకోనిస్తాం ఊర పిచ్చుక చెంతకొస్తే కూడు కట్టుకొని ఇస్తాం ఊర పిచ్చుక చెంతకొస్తే గూడు కట్టుకోనిస్తాం మీరు ఊర పిచ్చుక గుడ్డులవుతారా మా బిడ్డలు ఆ గుడ్డులో మా బిడ్డలవుతారా మా బిడ్డలు మీరు ఊర పిచ్చుక గుడ్డులవుతారా మా బిడ్డలు ఆ గుడ్డులో మా బిడ్డలవుతారా మా బిడ్డలు వద్దురా వద్దుర కొడుక దొరలతోని యుద్ధం వద్దని 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 నెత్తి నోరు మొత్తుకున్నా ఎంత చెప్పిన వినకపోతివి నెత్తి నోరు మొత్తుకున్నా ఎంత చెప్పిన వినకపోతివి మొండి వాడవు దండి వాడవు శ్రమలు నిండిన గుండె వాడవు మొండి వాడవు దండి వాడవు శ్రమలు నిండిన గుండె వాడవు పట్టిన ఎర్ర జెండను ప్రాణముండగా వదలలేదు పట్టిన ఎర్ర జెండను ప్రాణముండగా వదలలేదు నెత్తురు జండిచి పోతారా మా బిడ్డలు చూసుకుంటే మురిసిపోతారా మా బిడ్డలు మేము నెత్తురు జండిచి పోతారా మా బిడ్డలు మేము ఎత్తుకుంటే మురిసిపోతారా మా బిడ్డలు వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు వీరులారా వీరులారా వేడికల్లా సూరులారా వీరులారా వీరులారా రాడికల్లా శూరులారా వేడికల్లా సూరులారా రైతు కూలి బిడ్డలారా రాడికల్లా శూరులారా రైతు కూలి బిడ్డ
పిల్లలారా ఒక్కరొక్కరే ఒరిగిపోయి సుక్కలల్లో కలిసినారా. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.